బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రభంజనం అంటే ఇదంతా ఇంత కాదు, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ. 243 స్థానాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీజేపీ పక్షం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి 202 స్థానాలకు పై చిలుకు గెలుపొంది. ఇండీ బ్లాక్ మొత్తం కలిపి 34 స్థానాలకు పరిమితమైంది. ఇండివిజువల్గా కాంగ్రెస్ 5 స్థానాలు, ఇండివిజువల్ కాంగ్రెస్ 6 స్థానాలు, ఎంఐఎం వచ్చేసి పూర్తిగా 6 స్థానాల్లో గెలుపొందింది. సో ఈ అసెంబ్లీ ఎన్నికలు నిజంగా చాలా రసవత్తరంగా జరిగాయి. సో ఎప్పుడు కూడా బీహార్ చరిత్రలో ఇంతటి స్థాయిలో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ కనిపించిన దాఖలాలు లేవు. సో ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. సో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానికంటే ముందు ఇండివిజువల్గా పార్టీకి సంబంధించి మనం చూస్తే బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందింది, జేడీయూ 85 స్థానాల్లో, ఆర్జేడీ ఇండివిజువల్గా సింగిల్ పార్టీగా 25 స్థానాల్లో, ఇక ఎల్జేపీఆర్వి 19, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 5 అండ్ ఇతరులు వచ్చేసి 9 స్థానాల్లో. సో ఇలా ఆ పార్టీలు గెలుపొందాయి. సో మీకు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి పక్షానికి సంబంధించి మనం పరిశీలిస్తే దాంట్లో అత్యధికంగా స్థానాలు గెలుపొందింది ఎన్డీఏ. సో ఎన్డీఏ వచ్చేసి 203 స్థానాల్లో, అటు ఆర్జేడీ ప్లస్ ఇండీ బ్లాక్ కాంగ్రెస్ అన్నీ కలగలిపితే 34 స్థానాలు, ఇతరులు వచ్చేసి 6 స్థానాలు. సో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అని చెప్పాలి. సో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో ఎన్డీఏ కూటమి ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇందాక మీకు చెప్తున్న సమయంలో నేను ఇండివిజువల్గా పార్టీస్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను. బికాజ్ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక సీట్లు సాధించింది బీజేపీ పార్టీ, 89 సీట్లు. సరిసమానంగా పోటీ చేశాయి. నితీష్ కుమార్ అండ్ బీజేపీ సరిసమానంగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుపొంది బీజేపీ. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన నితీష్ కుమార్ని ఇక పక్కన పెట్టబోతున్నారట. నితీష్ కుమార్ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నితీష్ కుమార్ స్థానంలో ఈ చిరాగ్ పాస్వాన్, యంగ్ లీడర్ చిరాగ్ పాస్వాన్ పేరు తెర మీదకి వచ్చింది. సో నితీష్ కుమార్ని పక్కన పెట్టడం గల ప్రధాన కారణం ఆయన 2005 నుంచి ముఖ్యమంత్రిగానే ఉన్నారు. 20 ఏళ్ల పాటుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో ఆయన 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంట. సో 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన వయసు కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక బిగ్గెస్ట్ వయసు కూడా ఆయనకి వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ని కొంత పక్కన పెట్టి ఆయన కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేసి 74 ఏళ్ల వయసు, నితీష్ కుమార్కి 74 ఏళ్ల వయసు. సో ఆయన స్థానంలో ఒక యంగ్ లీడర్కి, దళితుడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి చిరాగ్ పాస్వాన్కి అవకాశం ఇవ్వాలి అనే రకంగా ఆలోచిస్తోంది. ఆయన ఎన్డీఏలో కూడా చాలా కీలకమైన రోల్లో ఉన్నాడు. సో లోక్ జనశక్తి పార్టీ, ఇందాక నేను చెప్పినట్టుగా ఎల్జేపీఆర్వి 19 స్థానాలు. సో ఎల్జేపీఆర్వి 19 స్థానాల్లో గెలుపొందింది. సో ఆయన ఎన్డీఏ కూటమిలో కీలకమైన భాగస్వామిగా కూడా ఉన్నారు. సో ఆయనకు అవకాశం కల్పించాలని ఒక ఆలోచన బీజేపీ పార్టీ చేస్తోందట. లేదంటే బీజేపీలో విత్ ద పార్టీలో ఇంకెవరైనా ఉన్నారా అనేది ఆలోచించాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే చిరాగ్ పాస్వాన్ పేరు తెర మీదకి వచ్చింది. సో ప్రస్తుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్, ఆయన తండ్రి కూడా చాలా పెద్ద ఎత్తున రామ్ విలాస్ పాస్వాన్, ఆయన చాలా కీలకమైన పొలిటీషియన్. సో బీహార్లో చాలా కీలకమైన పొలిటీషియన్. సో అటువంటి సిచ్యువేషన్లో చిరాగ్ పాస్వాన్కి ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని అటు మోదీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆయన 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు హాజీపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి. సో సన్ ఆఫ్ రామ్ విలాస్ పాస్వాన్ 2025 ఈ ఎన్నికల్లో కూడా చాలా కీలకమయ్యాడు యంగ్ పొలిటీషియన్గా. సో ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ విజువల్లో కనిపించే వ్యక్తి చిరాగ్ పాస్వాన్. సో చిరాగ్ పాస్వాన్కి అవకాశం కల్పించాలని ఒక ఆలోచన ఎన్డీఏ కూటమి చేస్తున్నట్టు తెలుస్తోంది. నితీష్ కుమార్కి కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేయాలనుకుంటోంది. సో ఈ నేపథ్యంలోనే కొంత బీహార్లో ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్ర ఈక్వేషన్నే తీసుకోవాలనుకుంటుంది. కానీ మహారాష్ట్ర ఈక్వేషన్ డైరెక్ట్గా మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీజేపీ గత ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశం కల్పించారు. కానీ ఈసారి ఇక్కడ బీజేపీలో అంత ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారా అంటే చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ యాజ్ ఆఫ్ నౌ చిరాగ్ పాస్వాన్ పేరు తెర మీదకి వచ్చింది. నితీష్ కుమార్కి మరోసారి సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. అది వయసు రీత్యా కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఆయన కొంత కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చిరాగ్ పాస్వాన్కి అవకాశం కల్పిస్తే
దళితుడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అట్ ది సేమ్ టైం ఒక యంగ్ లీడర్కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆయన పేరు తెర మీదకి వస్తుంది. సో బీహార్లో కూడా మహారాష్ట్ర ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన చేస్తున్నప్పటికీ విత్ ఇన్ ద పార్టీలో బీజేపీలో ఎటువంటి ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారో చూడాలి. సో తెరపైకి డిప్యూటీ సీఎం పేరు సామ్రాట్ చౌదరి పేరు తెర మీదకి వచ్చింది. ఇక నితీష్ కుమారే మా సీఎం అని సోషల్ మీడియాలో జేడీయూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేశారు జేడీయూ. సో అటు వైరల్ అయింది, అంతలో డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సో నితీష్ కుమార్కి కొంత గుడ్ బై చెప్పినట్టే కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ బీహార్ సీఎం అనేటువంటి పేరు వచ్చినప్పుడు ఎవరు తెర మీదకి వస్తున్నారు? బీహార్ సీఎం అనే దాంట్లో నితీష్ కుమార్ ఒకరు, ఆ తర్వాత చిరాగ్ పాస్వాన్, రెండు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. సో హూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ సీఎం ఆఫ్ బీహార్ అని మనం సెర్చ్ చేసినప్పుడు చాలా పేర్లు తెర మీదకి వస్తున్నాయి. దాంట్లో బీజేపీ నుంచి కొన్ని పేర్లు వినపడుతున్నాయి, చిరాగ్ పాస్వాన్ పేరు వినపడుతోంది. సో జేడీయూ నుంచి నితీష్ కుమార్ పేరు, సో ఆ తర్వాత అటు చిరాగ్ పాస్వాన్ పేరు ఎల్జేపీఆర్బీ నుంచి, ఆ తర్వాత బీజేపీ నుంచి మరికొంతమంది పేర్లు, ఇలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. ప్రధానంగా వినిపించేది మాత్రం చిరాగ్ పాస్వాన్ అండ్ నితీష్ కుమార్ మధ్యనే పోటీ ఉండబోతుంది. ఇక జేడీయూకి సంబంధించి అటు నితీష్ కుమార్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను, సుమారుగా 20 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రికార్డులోకి ఎక్కుతాడు. 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కుతాడు. ఎందుకంటే గత 5 ఏళ్లలోనే ఆయన ముందుగా బీజేపీతో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు, ఆ తర్వాత తేజస్వి యాదవ్తో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మళ్ళీ తర్వాత బీజేపీతో కలిసి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. అంటే ఒక్క టర్మ్లోనైనా 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇట్లా 9 సార్లు ప్రమాణ స్వీకారం చేశారని 20 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఒక ఏడాది సమయం ఇచ్చినా పర్వాలేదు నాకు, కానీ నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టు అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి ఎన్డీఏ మాత్రం ఇక్కడ ఘన విజయం సాధించిందని చెప్పాలి. కానీ పూర్తిగా ఇంత ఘోరాతి ఘోరంగా అపజయాన్ని ఎదుర్కొంటుందనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బహుశా భావించి ఉండదు. సో 45 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 6 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి. సో అత్యధిక స్థానాల్లో ఆర్జేడీ గెలుపొందింది. ఆ తర్వాత ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూసినా, ఓట్ షేర్ చూసినా కూడా మీరు గెలిచినటువంటి స్థానాలతో పోలిస్తే ఓడిపోయిన ఆర్జేడీకి అత్యధికంగా ఉన్నాయి. సో గెలిచినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఆర్జేడీకి, ఓడిపోయిన స్థానంలో ఆర్జేడీకి 23% ఓటింగ్ వస్తే, అటు గెలిచినటువంటి బీజేపీ కానివ్వండి లేకపోతే జేడీయూ కానివ్వండి చాలా తక్కువ మొత్తంగా 25 సీట్లలోనే చాలా అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించగలిగింది. ఒకసారి మీకు ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎటువంటి ఓటింగ్ షేర్ వచ్చిందనేది. సో ఓటింగ్ షేర్ విషయానికి వస్తే ఇండివిజువల్గా అటు ఆర్జేడీకి తర్వాత జేడీయూకి వచ్చిన ఓట్ షేర్లో ఎక్కువ మొత్తంలో వచ్చింది ఆర్జేడీకే. ఆర్జేడీ ఎక్కువ మొత్తంలో ఓట్ షేర్ని రాబట్టగలిగింది. సో 23% ఇండివిజువల్గా 23% ఓట్ షేర్ని ఆర్జేడీ రాబట్టి, ఓవరాల్గా ఓడిపోయిన స్థానాల్లో పోలిస్తే ఇక్కడ ఆర్జేడీకి వచ్చినటువంటి స్థానాలు చాలా అత్యధికంగా, గెలవకపోయినా కూడా వాళ్ళు ఓట్ షేర్లో మాత్రం అద్భుతంగా చూపించగలిగారు. ఆ ఓట్ షేర్లో అద్భుతంగా చూపించిన రిజల్ట్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించినప్పటికీ సో ఇక్కడ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు నితీష్ కుమార్. సో ఎన్డీఏ అక్కడ ప్రభంజనం కనిపించినప్పటికీ ఓట్ షేర్ పరంగా చూస్తే బీజేపీకి మొత్తం రాష్ట్రంలోని ఎన్నికల సరళిలో వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ కేవలం 20%. ఇక జేడీయూ 85 స్థానాల్లో గెలుపొందింది, కానీ వారికి వచ్చిన ఓట్ షేర్ ఎంత అంటే 19%. అదే ఆర్జేడీకి ఈ అన్ని పార్టీలతో కంటే అత్యధికంగా వచ్చిన ఓట్ షేర్ 23%, కానీ గెలిచిన స్థానాలు 25. చాలా తక్కువ మెజార్టీ, వెరీ ఫైన్ ఎడ్జ్తో 1000 ఆ తర్వాత 2000 ఈ తక్కువ మార్జిన్తోనే చాలా స్థానాల్లో జేడీయూలు భాజపాలు బయటపడ్డాయి. కానీ ఆర్జేడీ చాలా గట్టి పోటీ ఇచ్చింది ఇక్కడ. సో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి 23%, అంటే 100 మందిలో 23 మంది ఇక్కడ ఆర్జేడీని కోరుకున్నారు. అదే 100 మందిలో భాజపాని 20 మంది మాత్రమే కోరుకున్నారు. అదే 100 మందిలో జేడీయూని 19 మంది మాత్రమే కోరుకున్నారు. ఇక ఎల్జేపీ అంటే రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీ, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని పార్టీని 4% మందే కోరుకున్నారు, కానీ 19 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీని 8% మంది కోరుకుంటే కేవలం 6% మంది 6 సీట్లు మాత్రమే గెలుపొందగలిగింది. సో ఎంఐఎం 5 స్థానంలో గెలుపొందింది, కేవలం వాళ్ళకు వచ్చిన ఓటు శాతం 1% మాత్రమే. అంటే చూడండి, ఆర్జేడీ
తక్కువ స్థానాల్లో పోటీ చేసి 23% ఓట్లతోని 25 స్థానాల్లోనే గెలుపొందితే ఎక్కువ శాతంగా పోటీ చేసిన బీజేపీ జేడీయూలు 19% పరిమితం అయిపోయి ఎక్కువ సీట్లు సాధించారు. సో ఇక్కడ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది ఆర్జేడీకి అయినా గెలుపొందింది మాత్రం ఎన్డీఏ కూటమి. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, ఇప్పుడు బీజేపీ అటు మహారాష్ట్ర ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయబోతోందా, అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయబోతున్నా, లేకపోతే చిరాగ్ పాస్వాన్ పేరు తెర మీదకి వచ్చింది. సో ఎల్జేపీఆర్బీ నుంచి చిరాగ్ పాస్వాన్ ఒక దళితుడిగా యువ నాయకుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనని ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఏం జరగవచ్చు? బీజేపీ వ్యూహం ఏమై ఉండొచ్చు? డెఫినెట్ గా మన అటు సీఎం ఎవరన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా కూడా దాదాపుగా అలయన్స్ ఉన్నప్పుడల్లా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. ఒకవైపు బీజేపీ ఇతర కూటమి ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం నితీష్ కుమార్ కు మద్దతు తెలిపారు. ఒకవైపు నితీష్ కుమార్ యొక్క వయసు, ఇంకోవైపు నెక్స్ట్ బీహార్ కు సంబంధించి నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా మరొక వ్యక్తిని కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే నితీష్ కు సంబంధించినటువంటి చరిష్మా బీహార్ లోనే బాగానే ఉంది. ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయనతో జతకట్టినటువంటి పార్టీలు కూడా గెలుపొందుతూ అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అంటే 2030లో వచ్చేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి. సీఎం అనేది కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. ప్రజల్లో సీఎం అభ్యర్థి పైన కూడా విశ్వాసం కావాలంటే మరొక పేరు కూడా తెర మీదకి తీసుకురాక తప్పదు. అందులో భాగంగానే ప్రభంజనం ఒకవైపు అటు ఎన్డీఏ కూటమి సృష్టించినప్పటికీ ఎవరు అటు బీజేపీ నుంచి కూడా ఒక పేరు వినిపిస్తే మరొక వైపు అటు ఎల్జేపీ నుంచి కూడా ఆయన చిరాగ్ పాస్వాన్ పేరు కూడా, ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తప్పించి కూడా మరి ఎందుకంటే ఇటు సీఎం చేస్తారా, సీఎం ఎక్స్పోజ్ చేస్తారన్నపై కొంత చర్చ జరుగుతుంటే మరొక పక్క సామ్రాట్ చౌదరి, ఎందుకంటే అటు ఇప్పటివరకు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి బీజేపీ నుంచి కూడా ఆయన పేరు కూడా కొంత తెర మీదకి వస్తున్నట్టు సమాచారం ముందుగా చూస్తాం. ఒకవైపు అటు ఇప్పటికే క్లియర్ కట్ గా నిన్న కొంతమంది మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా కూడా నితీష్ కుమార్ ఆధ్వర్యంలో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పుకున్నప్పటికీ కూడా లెక్కలు తారుమారు. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ అందనంత అంచనాలు కూడా ఎక్కడ కూడా దొరకకుండా కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది. 202 సీట్లలో అఖండ విజయం సాధించింది. కాబట్టి కూటమి ప్రభుత్వం అసలు బీజేపీకి అక్కడ జేడీయూకి సంబంధించి ఎక్కడ కూడా పెద్ద లేదు. 89 సీట్లలో కూడా బీజేపీ గెలిస్తే జేడీయూ 84 సీట్ల 84 నుంచి 80 సీట్ల మధ్యలో ఏదో గెలిచినట్టుంది. దానికి సంబంధించి మాత్రం పెద్ద సీట్ల తేడా లేదు. మరొక వైపు ఎల్జేపీ గెలిచినటువంటి దాంట్లో ఇక్కడ ఏపీలో గతంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే భారీగా గెలిచినటువంటి సీట్లు అన్నిట్లో గెలిచారు, అదే విధంగా ఎల్జేపీ నుంచి అక్కడ చిరాగ్ పాస్వాన్ గెలిచారు. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా కొంత ఆలోచించేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకోవైపు అటు బీజేపీ కానివ్వండి, మరొక వైపు జేడీయూ కానివ్వండి, ఇంకోవైపు చిరాగ్ పాస్వాన్ తో పాటు మరికొన్ని చిన్న అలయన్స్లు అందులో ఉన్నాయి. కాబట్టి అందరూ కూర్చొని మహారాష్ట్రలో చాలా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో సీఎం చేసినటువంటి మహారాష్ట్రకు సంబంధించి గత సీఎం చేసిన దానికంటే కూడా అటు బీజేపీ తీసుకోవాలన్నది దాన్ని వ్యతిరేకించడం, ఆ తర్వాత సంజాయించడం, ఆ నెక్స్ట్ కూడా మళ్ళీ బీజేపీకి చెందినటువంటి అభ్యర్థిని కూడా సీఎం గా పెట్టడం ఏదైతే ఉందో ఒక 1 వీక్ టైం తీసుకుంది. ఇక్కడ కూడా బీహార్ కి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన అనంతరం కూడా కూటమిలో కొంత లుకలుకలు కూడా వెలువడుతుంటాయి. ఏ కూటమిలో అయినా సరే అటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నితీష్ కు క్లీన్ ఇమేజ్ చూస్తే బీహార్ ప్రజలు ఆయనతో ఉన్నటువంటి కూటమికి పట్టం కట్టారని కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఆయన వైపు మొగ్గు చూపకుండా మరొక నేతకి ఇస్తే గతంలో చూసాం. నితీష్ కుమార్ సంబంధించి సీఎం ఇచ్చినప్పటికీ 2020లో గెలిచినంతరం కొన్ని రోజులకే మళ్ళీ తేజస్వి యాదవ్ తో జతకట్టి బయటకు వచ్చి నితీష్ కుమార్ సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలకు కొన్ని నెలల ముందే మళ్ళీ వెళ్లి బీజేపీతో జతకట్టి మళ్ళీ మరొకసారి కూడా ఎన్నికలకు నితీష్ కుమార్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కాబట్టి అటువంటి సిచ్యువేషన్ కూడా రాకుండా జాగ్రత్త పడి కూడా బీజేపీ ముందుకు అడుగులేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు లేదా రేపటి లోపల కూడా సీఎం అభ్యర్థికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటికిప్పుడు కూడా నితీష్ కుమార్ ను తప్పించేటువంటి సాహసం చేయకపోవచ్చు. మెల్లగా కొద్ది రోజులు అయినాక కూడా ఎలక్షన్ ముందు కావచ్చు, లేదంటే ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత కూడా నితీష్ కుమార్ ను పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని పెట్టేటువంటి ఛాన్స్ ఉందని కూడా కొంత బీజేపీలో చర్చ అయితే జరుగుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా సామ్రాట్ చౌదరి గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఇక్కడ బీజేపీ పార్టీ, ఆయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో ఆయన కమ్యూనిటీ చాలా డామినెంట్ కమ్యూనిటీ. సో ఆ కమ్యూనిటీ ప్లస్ అవుతోంది. ఆయన బీజేపీకి ఒక మంచి వాయిస్గా ఉండిపోయాడు బీహార్ రాష్ట్రంలో.
సో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. సో బీజేపీ ఆయన పేరు తెర మీద తీసుకొస్తోంది. ఇక్కడ చిరాగ్ పాస్వాన్ పేరు తెర మీదకి వస్తోంది. ఆ తర్వాత నితీష్ కుమార్ పేరు కూడా తెర మీదకి వస్తోంది. సో నితీష్ కుమార్కి ఒక్కసారైన అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఏడాది తర్వాత మళ్ళీ మార్చుకున్నా పర్లేదన్న ఒక ఆలోచనలో నితీష్ కుమార్ నాడు తెలుస్తుంది. ఎందుకంటే 74 ఏళ్ల వయసు నాకు, ఈ సమయంలో నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా అయితే నాకు అవకాశం కల్పిస్తే నాకు బాగుంటుందన్న ఒక ఆలోచనలో నితీష్ కుమార్ ఆయన మాట్లాడుతున్నారు. కానీ జేడీయూ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో చేసినప్పటికీ మళ్ళీ డిలీట్ చేస్తున్నారంటే కొంత ఆందోళన రేకెత్తించే అంశం. ఎందుకంటే నితీష్ కుమార్ అవుతాడా లేదనేది పార్టీలో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోస్టులు పెట్టి మరీ డిలీట్ చేస్తున్నారు. సో బీజేపీ విత్ ఇన్ ద పార్టీలో ఎవరైనా పోటీ పడుతున్నారన్నప్పుడు సామ్రాట్ చౌదరి పేరు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. తర్వాత విజయ్ కుమార్ సింహ, గతంలో ఆయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. సో స్పీకర్గా కూడా బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పనిచేశారు ఆయన. హిస్ కరెంట్ పోస్ట్ యాజ్ డిప్యూటీ సీఎం ప్లేసెస్ హిమ్ స్క్వెరల్. సో ఆయన డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సెకండ్ టర్మ్లో ఆయన నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో డిప్యూటీ సీఎంగా అవకాశం ఉంది. తర్వాత రేణుదేవి బెటాయి నుంచి తను ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఎన్డీఏ కూటమిలో. సో ఒక ప్రామినెంట్ ఫీమేల్ లీడర్గా కూడా తెలుస్తోంది. సో ఈబీసీ కమ్యూనిటీకి సంబంధించింది. సో తర్వాత నితిన్ నబీన్, ఆయన కూడా ఒక క్యాబినెట్ మల్టీ టర్మ్ అంటే చాలాసార్లు ఎమ్మెల్యే గెలుపొంది క్యాబినెట్లో మంత్రిగా కీలకమైన మంత్రిగా పనిచేశారు. ఒక కీ యూత్ లీడర్గా కూడా ఆయనకు పేరుంది. సో ప్రజెంట్ ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. సో బీజేపీలో ఈ 4 పేరు తెర మీదకి వస్తున్నాయి. ఇక జేడీయూలో నితీష్ కుమార్ అండ్ ఎల్జేపీఆర్బీలో చిరాగ్ పాస్వాన్. మరి ఎవరి వైపుగా ఉంటుంది అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమిని చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి గెలుపు తర్వాత చిరాగ్ పాస్వాన్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ऐसा लम्हा आया जहां एक तरफ मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी की सोच तो वहीं मुख्यमंत्री नीतीश कुमार जी के अनुभव का गठजोड़ अगले 5 साल मजबूती से बिहार को विकास की राह पर आगे लेकर जाने का काम करेगा। ऐसे में बिहार की जनता ने एक मजबूत ऐतिहासिक फैसला लेते हुए जो विश्वास इस डबल इंजन की सरकार हमारे एनडीए के गठबंधन पर जताने का काम किया है, मुझे लगता है कि इस एक जवाब ने कई सवालों के ऊपर पूर्ण विराम लगाने का काम किया। जो लोग मुख्यमंत्री नीतीश कुमार जी की स्वास्थ्य को लेकर सवाल उठाते थे, जो लोग पिछले 2 दशक के एनडीए के कार्यकाल को लेकर सवाल उठाते थे, जो लोग जंगल राज के होने ना होने और आज की तारीख में जंगल राज के क्या मायने हैं उस पे सवाल उठाते थे, या जो लोग मेरे प्रधानमंत्री की प्राथमिकता में बिहार कितना है उस पर सवाल उठाते थे, या जो लोग चिराग पासवान के बिहार फर्स्ट बिहारी फर्स्ट पे सवाल उठाते थे, गठबंधन में मेरी भूमिका के ऊपर सवाल उठाते थे कि इसके पास ज्यादा इसको सीटें दे दी गई, इतना ये लोग प्रदर्शन नहीं करेंगे। मुझे लगता है ये एक जवाब ने एक रिजल्ट ने कई प्रश्नों के जवाब देने का काम किया। पर मैं मानता हूं कि अब यहीं से जहां एक तरफ मैं बिहार की जनता का धन्यवाद करता हूं, तो ये कतई संभव मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी के बिना नहीं हो सकता था। जिस तरीके से असलैन तोली वेलुगु फॉलो WhatsApp @तोली वेलुगु ऑफिशियल।